డ్రగ్స్ కేసులో ఎవరిని ఉపేక్షించబోం, సెలబ్రిటీ అయినా చర్యలు తప్పవు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచాలి, లేఖ రాయాలని అధికారులకు రేవంత్ ఆదేశం. అవసరమైతే సిబిఐ డైరెక్టర్ను కలవాలని మంత్రులకు సూచన. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతోంది. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు. తేజస్వి వ్యాఖ్యలపై ఒక్క ఎంపీ స్పందించలేదు, బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగం సృష్టించేవారు. కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కామెంట్స్. త్వరలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త కమిటీలు, యువత టార్గెట్ గా భవిష్యత్ వ్యూహం. గీత దాటితే సిట్టింగులకైనా టికెట్ ఇవ్వబోమన్న కేసీఆర్. ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొత్త పార్టీలపై కేటీఆర్ కామెంట్స్. పెట్రోల్ డీజిల్ కొరతపై చంద్రబాబు సమీక్ష. ప్రతి 3 గంటలకు నివేదిక ఇవ్వాలి, సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. పెట్రోల్ డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు, ప్రకటనలకే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పరిమితం, కేంద్రం జోక్యం చేసుకోవాలన్న ఎంపీ గురుమూర్తి. డీజిల్ కొరత అధిగమించడంలో సర్కార్ విఫలం, కేంద్రం చెప్పేది ఒకటి చేసేది మరొకటి. చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్న పేర్ని నాని. జూన్ 2న సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం, ఏర్పాట్లు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశం. అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో ట్విస్ట్, నేమ్ బోర్డ్స్ తొలగించిన హైడ్రా, సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం. కులగణన లేకపోతే జనగణన ఎందుకు, బీసీల కోసం నా పోరాటం ఆగదు, ఓబీసీ కాలం ఉండాలన్న బీహెచ్. తెలంగాణలో డీజిల్ పెట్రోల్ కొరత లేదు, వాహనదారులు భయాందోళన గురి కావద్దు, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్న స్టీఫెన్ రవీంద్ర. పట్టాలు తప్పిన వందే భారత్, ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న రైలు, పూణే రైల్వే స్టేషన్ దగ్గర ఘటన. బెంగాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం, ఎల్లుండి 142 స్థానాలకు పోలింగ్, మే 4న కౌంటింగ్. బెంగాల్లో అధికారంపై మోదీ ధీమా, మళ్లీ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా, దేశ ప్రజలే తన కుటుంబం అన్న ప్రధాని. లదాఖ్ లో 5 కొత్త జిల్లాలు, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కు ఎల్జీ ఆమోదం, ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ట్వీట్. అవినీతి కేసులో వెనక్కి తగ్గని కేజ్రీవాల్, కోర్టుకు రాబోనని తేల్చిన ఆప్ కన్వీనర్. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో న్యాయం జరగదని కామెంట్. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం, 9 వికెట్ల తేడాతో గెలుపు. 6.3 ఓవర్లలోనే 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.